హర హర మహాదేవ్ హర 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 మహాదేవ్ హర 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 మహాదేవ్ జనరల్ గా ఈ పూజలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ గృహాల మధ్య జరుగుతున్నాయని చెప్తున్నారు కదా, అసలు ఏ రకంగా కోరుతున్నారు? గృహాల మధ్య మార్పులు ఓకే, నేను శివారాధనతో శాంతంగా ఉండాలని కోరుకుంటాను, కానీ నా కుటుంబాన్ని తీసుకెళ్ళను కదా. కాబట్టి నేను గృహంలో ఉన్నప్పుడు అక్కడే నేను శివుడు పూజ చేసుకుంటాను. సో ఇవన్నీ ఇంత చూడడానికి మాకే రిపోర్టర్గా అయి ఉండి చాలా మందికి జ్ఞానాన్ని అంటే ధైర్యాన్ని చెప్పే అంత టోలమే మేము ఇవన్నీ చూడబోతుకి చాలా భయంకరమైన వాతావరణం ఉంది. మీరు ఇలాంటిది ఒక దండ కింద స్వీకరించారు, మీకు భయం కానీ లేదంటే ఏదైనా కొంత ఇబ్బంది వాతావరణం ఏమి అనిపించదా స్వామి? ఏముంది, బతుకున్నాం కదా ఇక్కడ ఉంది, శివప్రసాదం అయిపోతే ఇక్కడ ఉంది అంటే ప్రసాదం. దీన్ని కూడా మీరు ఒక పూల దండతో పూలదండి. ఓకే ఓకే. శివప్రసాదం అంటే పుష్పం. సో మీరు తినేది డైలీ వైజ్గా మాతో పాటు ఆకుకూరలు కాయగూరలు ఇవే తింటారా, ఏదైనా కొద్దిగా డిఫరెంట్గా ఏమన్నా? ఉండదు, అందరు ఏం తింటారు. నేను మానవుడిని, ఓకే. కాకపోతే శివారాధన చేస్తాను. ఓకే స్వామి, మా వాళ్ళు ఏమైనా మీకు ఇబ్బంది కలిగి ఉన్నా కొద్ది టైం ఇబ్బంది పెట్టున్నా ఏమైనా కొద్ది, ఎందుకంటే అవేర్నెస్ అనేది ఖచ్చితంగా కలగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొద్ది 10 మంది ముందుకు తీసుకెళ్దామని మేము వచ్చాం. సో మాకు సహకరించినందుకు మా మీడియా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషాలు.